మీ దహన సంస్కారాల తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? కొన్ని గంటల్లోనే ఏడుపులు ఆగిపోతాయి. నీ కుటుంబ సభ్యులు నీ దినకర్మ ఏర్పాట్లలో మునిగిపోతారు. కొంతమంది బంధువులు కాఫీ తాగుతూ రాజకీయాలు, సినిమాల గురించి మాట్లాడుకుంటారు. ఇంకొంతమంది మీ ఫ్యామిలీకి కాల్ చేసి సెలవులు దొరకనందున రాలేనందుకు బాధగా ఉందని చెప్తుంటారు. మీ బాస్ నీ స్థానంలో ఇంకొకరిని నియమించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కొద్ది రోజుల్లోనే మీ వారసులు మీ ఆస్తులు ఎలా పంచుకోవాలనే తగాదాల్లో మునిగిపోతుంటారు. ఒక నెలలోనే మీ భాగస్వామి టీవీల్లో కామెడీ షో చూస్తూ నవ్వుకుంటారు. తొందరలోనే అందరూ మిమ్మల్ని మర్చిపోతారు. జనాలు అంత సులభంగా మిమ్మల్ని మర్చిపోతున్నప్పుడు మీరు ఎవరి కోసం బతుకుతున్నట్టు? పక్కన వాళ్ళంతా మీ గురించి ఏమనుకుంటున్నారో అని జీవితాంతం ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు మీకోసం బతకండి. మీరు మీకోసమే బ్రతకండి.